హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అందరు చదువుతున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదా. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో అస్సలు స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే లాస్ట్లో మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జాబ్ కొట్టాలంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉందని అయితే క్వశ్చన్స్ ద్వారా తెలుసుకోండి. అయితే ఒక జాబ్ కోసం హౌస్ వైఫ్ పడే స్ట్రగుల్ ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. నేను అదే ఫేస్ చేస్తున్నాను. సో నాలాగా హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఓన్లీ హౌస్ వైఫ్స్ కోసమే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. అయితే మీకు లాస్ట్ టైం వీడియోలో నేను ఒక అప్డేట్ ఇచ్చాను కదా. సో మన వీడియోస్లో అయితే కొత్తగా క్వశ్చన్స్ అయితే అడుగుదామని అయితే నేను అనుకున్నాను. సో ఎందుకంటే కొంతమంది కామెంట్ చేయడం కూడా జరిగింది. ఈ క్వశ్చన్స్ అడగడం వల్ల టైం వేస్ట్ అని అయితే అనుకోవద్దండి, ఎందుకంటే తెలియని వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ తెలియని వాళ్ళైతే వెతుకుతూ ఉంటారు కదా. సో ఆన్సర్ కోసం వెతికినప్పుడు ఆ కంప్లీట్గా టాపిక్ గురించి అయితే తెలుసుకుంటారు. సో అదొకటి హెల్ప్ అవుతుంది. ప్లస్ ఏంటంటే తెలిసిన వాళ్ళు మనకు ఆన్సర్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉందనేది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఎందుకంటే తెలియని వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది, మన కాన్సన్ట్రేషన్ లెవెల్ అయితే పెరుగుతుందని చెప్పేసి అయితే నేను క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుంది. సో అందరు ఏంటంటే ఎక్కువగా కరెంట్ అఫైర్స్ అయితే అడుగుతూ ఉంటారు కదా. బట్ ఏంటంటే నేను నా వీడియోస్లో మీకు కొన్ని అయితే నేను బయాలజీ నుంచి కానివ్వండి, స్టాటిక్ జీకే నుంచి మీకు కొన్ని అయితే టాపిక్స్ అయితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నా ఛానల్లో నుంచి అయితే మీకైతే క్వశ్చన్స్ అయితే అడుగుతాను. తెలియని వాళ్ళు ఉంటే కనుక మీకు ఒక హింట్ ఇస్తున్నాను. మన ఛానల్లో లాస్ట్ టైం క్లాసెస్ ఉన్నాయి. సో అవి వినైనా మీరు ఆన్సర్ చేసినా పర్లేదు. అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పిన క్లాసెస్ నుంచే క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. కానీ నెక్స్ట్ వీడియో నుంచి అయితే కరెంట్ అఫైర్స్ అయితే స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అయితే మనకు రెగ్యులర్గా పెడుతూ ఉంటే కనుక తొందర అయితే మనము కరెంట్ అఫైర్స్ని అయితే కవర్ చేయొచ్చు. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయండి. సో అవేంటో మీకు ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఈ టాపిక్స్ నుంచి మీరు ఎక్కువగా నేర్చుకొని ప్లస్ ఏంటంటే డైలీ జరిగే కరెంట్ అఫైర్స్ చూసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అంటే మనకి బయాలజీ సబ్జెక్ట్ ఉంది కదా. సో దాంట్లో వచ్చేసి న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అనే చాప్టర్ నుంచి అయితే క్వశ్చన్స్ అడుగుతున్నాను. నో మోర్ డిలే అండి, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది కెమికల్ ఫార్ములా ఫోటోసింథసిస్ ప్రాసెస్. మీరు ఇంత సింపుల్ క్వశ్చన్ అని అనుకోవద్దు, ఎందుకంటే మనకి ఇది తెలిసి ఉండడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్లో ఇదే బెస్ట్ టాపిక్ ప్లస్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. చెప్పండి, వాట్ ఈస్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. దీనికి మనము ఎలిమెంట్స్ కూడా రాయాలండి, ఓన్లీ కెమికల్ ఫార్ములా చెప్తే సరిపోదు. సెకండ్ క్వశ్చన్, ఇన్సెక్ట్స్ ఈటింగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ డాష్. అండ్ దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. అండ్ ఇది ఏ ప్రాసెస్ కిందికి వస్తుందో కూడా చెప్పండి. థర్డ్ క్వశ్చన్, ఫార్మింగ్ ఫంగీ ఆన్ బ్రెడ్ బై డికేయింగ్ మ్యాటర్ ఈజ్ కాల్డ్ డాష్ న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్ కి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. ఫోర్త్ క్వశ్చన్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ రిలేషన్షిప్ సింబాయిసిస్ ప్రాసెస్. అంటే న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్లో మనకి సింబాయిసిస్ అనే ఒక ప్రాసెస్ ఉంది. సో ఆ ప్రాసెస్కి అయితే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. ఈ ప్రాసెస్లో ఏవో రెండైతే రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తాయి కదా. సో ఏమేమి ప్రొవైడ్ చేసుకుంటున్నాయి ఒక రిలేషన్షిప్లో అనేవి కూడా చెప్పండి. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ మీన్ బై ఆటోట్రోప్స్ అండ్ హెటిరోట్రోప్స్. ఈ ఆటోట్రోప్స్ హెటిరోట్రోప్స్ అంటే ఏంటో చెప్పండి. ఇవి రెండు వేటి కిందికి వస్తాయో కూడా చెప్పండి. ఇంకా ఏంటంటే మనకున్నాయి కదా ప్లాంట్స్, ఎనిమల్స్, మనము హ్యూమన్ బీయింగ్స్, ఈ రెండిట్లో వేటి కిందికి వస్తామో మనము అవి కూడా చెప్పండి. ఈ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ సైన్స్ బయాలజీ నుంచి న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అనే చాప్టర్ నుంచి అయితే అడగడం జరిగింది. మనకు ఓన్లీ న్యూట్రిషన్ అనేది ప్లాంట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాయి, ఎన్ని ప్రాసెస్ ద్వారా తీసుకుంటాయి అనేది ఆ చాప్టర్లో ఉంటుంది. సో చాప్టర్ మనం చదివింటే కనుక ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చదవకపోయింటే కనుక ఒక్కసారి వెళ్ళి అయితే చెక్ చేయండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఈరోజు ఓన్లీ 5 క్వశ్చన్స్ అడిగాను. నెక్స్ట్ చూద్దాము క్వశ్చన్స్ పెంచడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.